గోరింటాకు నీలి రెండు ఒకే రోజు ఎలా పెట్టుకోవాలో నేను ఈ ప్రొసీజర్లో చేపిస్తాను చూడండి. ఈ విధంగా మనం కాఫీ పొడి, టీ పొడి, డికాక్షన్ తయారు చేసి పెట్టుకుంటాము. నేను ఇందులో వాడేది గుంటగలగరాకు ఒక స్పూన్ వాడతాను. చూసారు కదా, భృంగరాజ్ అంటారు, రెడీమేడ్గా అమ్ముతారు, అది ఒక స్పూన్ వాడతాను. పక్క రోజు ఈ దాసాని పువ్వులు ఉంటాయి కదా, ఆ పొడి, ఎండబెట్టిన పొడి, అది వాడతాను. ఇది వచ్చి మెంతు పొడి, మెంతులు మనం ఉంటాయి కదా, అది పొడి. ఇది ఉసిరిక పొడి, ఇది గోరింటాకు పొడి. సో ఈ పౌడర్స్ అంతా మనము కలుపుకుంటాం. ఇది నీలి, దీని గురించి కూడా మళ్ళీ చెప్తాను. ఆ గ్రీన్గా కనపడింది నీలి పౌడర్, అది మళ్ళీ చెప్తాను. ఇది నీలి అండ్ గోరింటాకు ఒకే రోజు పెట్టుకునే ప్రొసీజర్ నేను చేసుకుంటాను, అదే మీకు చెప్తున్నాను. నీలి పౌడర్ తప్పించి మిగతా పౌడర్లన్నిటినీ మనము ముందు చేత్తో బాగా కలుపుకోవాలి. ఆ పౌడర్లన్నీ మిక్సింగ్ అయిపోవాలన్నమాట. కొంచెం గడ్డలు గట్టి ఉంటుంది, అవి ఎంత మిక్సింగ్ అయిపోయి మనకి స్మూత్గా రావాలంటే ఇవంతా మొత్తం మిక్సింగ్ అయిపోయి అందులో మనం కాఫీ డికాక్షన్ ఉంది కదా, అది వేసి కలుపుకుంటాం. ఇప్పుడు ముందు పౌడర్ ఇట్లా మిక్స్ చేసుకొని ఇప్పుడు డికాక్షన్ వేసి ఆ నీలి పౌడర్ పక్కన పెట్టండి, దాని గురించి మళ్ళీ చెప్తాను. ఈ పౌడర్లో మనం డికాక్షన్ కలుపుతాం. ఇది ఒకే రోజు పెట్టుకోవచ్చు. ముందు గోరింటాకు పెట్టుకొని 1 అవర్ ఉంచిన తర్వాత కడిగేసి మళ్ళీ వెంటనే నీలి పౌడర్ పెట్టుకున్నాం అనుకో, ఇండిగో అంటారే, అది పెట్టుకున్నాం అనుకో, మనకి ఒకే రోజు అయిపోతుంది. కొంచెం బ్లాక్గా కనపడుతుంది అనమాట. ఫస్ట్ రోజు మామూలుగా ఏం చేస్తాం, ముందు రోజు గోరింటాకు పెట్టుకోవడం, పక్క రోజు ఇండిగో పెట్టుకోవడం, ఆ తర్వాత ఆయిల్ పెట్టుకోవడం, ఇవి లేకుండా ఒకే రోజు గోరింటాకు ప్లస్ నీళ్ళు పెట్టుకునే ప్రొసీజర్ నేను చెప్తాను. నేను ఫాలో అయ్యేది కూడా అదే, అంటే ఒకేసారి చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఈ పక్క రోజు అట్లా కలిపేసి పక్క రోజు పెట్టేసుకుంటే పక్క రోజుకి మనకి ఈ విధంగా నల్లగా పేస్ట్గా తయారవుతుంది. దాంట్లో వాడే ఏవేమనేది మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ డే ఏం చేయాలంటే కొంచెం ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ దాంట్లో పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగు యాడ్ చేసుకొని కలుపుకొని తలకు పెట్టించేయండి. 1 అవర్ ఆర్ 1.5 అవర్ ఉంచుకున్న తర్వాత కడిగేసి ఒక నీలి పౌడర్ ఉంది కదా, ఇండిగో పౌడర్ అంటారే, దాన్ని మనం వేడి నీళ్ళల్లో కలుపుకొని అది కూడా సేమ్ డే అప్లై చేసేసుకోండి. వెంటనే ఇది కడిగిన తర్వాత తల కడుక్కున్న తర్వాత నీళ్ళు కూడా అప్లై చేసేసుకోండి. అది కూడా 1 అవర్ ఉంచేసి మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసేయండి, ఏమీ అప్లై చేయకుండా, ఏమీ షాంపూలు గింపులు వాడకుండా. అంతేనండి. పక్క రోజు దానికి మనం ఆయిల్ పెట్టుకుంటాము, 3rd డే షాంపూ చేసేస్తాం. ఈజీ ప్రొసీజరు, 2-3 రోజులు పట్టకుండా ఒక్కరోజు కండెన్స్ చేశాను. ఇది మాత్రం వేడి నీళ్ళు వేసి, ఈ నీళ్ళు అనేది వేడి నీళ్ళు కంపల్సరీగా వేయాలి, వెంటనే పెట్టేసుకోవాలి. అది మాత్రం జాగ్రత్త, వెంటనే పెట్టేసుకొని కడిగి